ప్రజాద్రోహులపై ఉక్కుపాదం మోపాల్సిందే, లేదంటే భవిష్యత్ అంతా అంధకారమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాలకు మద్దతుగా నిలిచి తమకు చేసిన మేళ్లకు కుమారుడు జగన్కు లబ్ధి చేకూర్చిన పలు కంపెనీలు, అందుకు సహకరించిన పలువురు ఐఏఎస్లు జైలు పాలయ్యారు. ఈ వ్యవహారంలో అప్పట్లో జగన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏకంగా 11 సిబిఐ, ఈడీ 7 కేసులు నమోదు చేయడం జరిగింది. మైనింగ్ అనుమతుల్లో అక్రమాలకు దన్నుగా నిలిచారంటూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వైఎస్ ప్రభుత్వ భూ కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి మైనింగ్ డైరెక్టర్ రాజగోపాల్ సైతం జైలు పాలయ్యారు. వైఎస్ హయాంలో ఐఏఎస్లు నిత్య నరకం అనుభవించి శంకరగిరి మాన్యాలు పట్టారు. జగన్ రెడ్డి పాపాల వల్లే శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య వంటి ఐఏఎస్లు జైళ్ల పాలయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే 4 ఆకులు ఎక్కువే చదివిన జగన్ రెడ్డి నిబంధనావళిని సవరించి ఐఏఎస్, ఐపీఎస్ పనితీరుపై అంతిమ నిర్ణయాధికారాన్ని తనకే దఖలుపరుచుకున్నారు. రాజ్యాంగాన్ని సవరించకుండానే కేవలం పాలనా యంత్రాంగం సరళిని మార్చడం ద్వారా దాని స్ఫూర్తిని కాలరాసి భ్రష్టు పట్టించడం సాధ్యమేనని భారతరత్న అంబేద్కర్ 75 ఏళ్ల నాడే హెచ్చరించారు. రాజ్యాంగ విలువలకు సిలువ వేసి జగన్రెడ్డి పాలనలో నాడు అంబేద్కర్ హెచ్చరించిన విధంగానే జరిగింది. రాజ్యాంగ రక్షకులుగా రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్న జగన్ రెడ్డి ఇష్టారాజ్యానికే మద్దతుగా నిలిచారు. జగన్ రెడ్డితో అంట కాగితే అడ్డదారిన ప్రాథమిక పోస్టులు, ప్రమోషన్లు, అడ్డగోలు సంపాదన అవకాశాలు దండిగా ఉంటాయని వారికి తెలుసు. ఒకవేళ కేసులలో దొరికిన శ్రీలక్ష్మిలా తిరిగి తమను జగన్ అక్కన చేర్చుకుంటారన్న నమ్మకం వారిది. గత 5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీ నాయకులను వెంటాడి వేధించడంతో జగన్ భక్త అఖిల భారత సర్వీస్ అధికారుల ఆగడాలు మితిమీరాయి. రాజ్యాంగ నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిన అఖిల భారత పౌర సేవల అధికారులు మాజీ ముఖ్యమంత్రి ప్రాపకం కోసం తాపత్రయపడి ఇంతగా పరువు తీయడం సిగ్గుచేటు. నీతిమంతుల పొడ ఏమాత్రం గిట్టని జగన్ రెడ్డి సీనియారిటీ నిబంధనల్ని కాలదన్ని తన చుట్టూ చేర్చుకున్న వారంతా జగన్ రెడ్డి సేవలో తరించారు. గత 5 ఏళ్లు జగన్ జమానాలో పిఎస్ఆర్ ఆంజనేయులు విభాగాధిపతిగా బాధ్యతలు వెలగబెట్టిన ఆయన ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానిని, ఆమె కుటుంబాన్ని నరక యాతనలకు గురి చేసిన కేసులో బాధితురాలి ఫిర్యాదుతో జైలు పాలయ్యాడు. విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన ఇదే కేసులో నిందితుడిగా సస్పెన్షన్లో ఉన్నాడు. డిఐజీ విశాల్ గున్ని అత్యుత్సాహం చూపి ఇదే కేసులో ఇరుక్కున్నాడు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ జగన్ రెడ్డి ఏలుబడిలో పలువురిపై తప్పుడు కేసులు పెట్టించి చిత్రహింసలకు గురి చేశాడు. జగన్ అరాచకాలకు కొమ్ము కాసిన పివి సునీల్ కుమార్ సిఐడి ఏడీజీగా ఉన్నప్పుడు మాజీ ఎంపీ, ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారిని హింసించిన ఆరోపణలపై కేసు నమోదవడంతో సస్పెండ్ అయ్యాడు. మరో ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ అవినీతి కేసులో చిక్కుకుని సస్పెండ్ అయ్యాడు. మాజీ మంత్రి విడుదల రజనీ ఒత్తిడితో మైనింగ్ వ్యాపారుల్ని బెదిరించిన కేసులో పల్లె జాషువా సస్పెండ్ అయ్యాడు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా జగన్ రెడ్డి అక్రమాలకు వత్తాసు పలికి ఏసీబీకి చిక్కి 2 నెలలు జైలు పాలయ్యి బెయిల్పై విడుదలయ్యాడు. మరోవైపు మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి 6 నెలలకు పైగా అజ్ఞాతంలో ఉండి ఇటీవల రాష్ట్రం నుంచి రిలీవ్ అయి కేంద్ర సర్వీసులకు వెళ్ళాడు. ప్రజాధనం జగన్ రోత పత్రికకు దోచిపెట్టేందుకు ఏపీకి వచ్చినట్లు వ్యవహరించిన మాజీ సమాచార కమిషనర్ ఐఏఎస్ అధికారి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి విచారణ ఎదుర్కొంటున్నాడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సగటున నెలకు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి తలదించుకుని హైకోర్టు ముందు నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి శిక్షలు కూడా పడ్డాయి. కోర్టు దయతలిచి మినహాయింపు ఇవ్వకుంటే వారు జైళ్లకు వెళ్ళేవారే. ఐఏఎస్, ఐపీఎస్లను తమ సొంత పాలేర్లా వాడుకున్న ఘనత జగన్ రెడ్డిది. తన మాటకు తల ఊపితే ఒక లెక్క, తప్పును ఎత్తి చూపితే మరో లెక్క. బ్యూరోక్రాట్లను అడ్డదిడ్డంగా వాడుకుని తర్వాత ఈడ్చి పడేయడం ఆయన నైజం. ఆనాడు ప్రతిపక్షాలను
ప్రజా సంఘాలను వేధించడం నుంచి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం, తన అక్రమాలకు సహకరించడం వరకు జగన్ రెడ్డి వారిని వైపీఎస్లు మార్చారు. వీరంతా జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి వైపీఎస్లుగా కీర్తి గడించారు. పోలీసు అధికారులా కాకుండా జగన్ రెడ్డి జేబు సంస్థగా మారారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా అఖిల భారత సర్వీస్ వ్యవస్థను ఇంత నీచంగా వాడుకున్న పరిస్థితి లేదు. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ రెడ్డికి విధేయులుగా వ్యవహరించడం వల్ల వ్యవస్థ పనితీరు పూర్తిగా మసకబారింది. జగన్ రెడ్డి అభిష్ట కామయార్థ సిద్ధి కోసం కొందరు అధికారులు గులాంగిరి చేశారు. అఖిల భారత సేవల చట్టం ప్రకారం ఈ అధికారులకు విశేషాధికారులు ఉన్నాయి. ఈ అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తామని ప్రమాణం చేస్తారు. కానీ జగన్ రెడ్డి పాలనలో నిజాయితీతో రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని కొందరు ఐపీఎస్లు గుర్తించలేదు. అఖిల భారత సర్వీస్ అధికారులకు రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కులు, అధికారాలు సామాన్యమైనవి కావు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకున్న అడ్డుపడే అధికారం బిజినెస్ రూల్స్ రూపంలో ఐఏఎస్, ఐపీఎస్లకు దఖలపరిచింది. చట్టం ఒప్పుకోదు అంటూ ముఖ్యమంత్రుల ఫార్మేట్నే సున్నితంగా తిరస్కరించిన అధికారుల శాఖం అంతరించి అవినీతి, అరాచకం మడుగులో ఈదులాడే సంతతి పెరిగిపోయింది. జాతి సమైక్యత, ప్రాథమిక సమగ్రతలను సంరక్షించే ఉక్కు చట్టంగా అఖిల భారత సర్వీసులు ఏఐఎస్ ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడో చెప్పారు. సమర్థత, సచ్ఛిలతలతో ఏఐఎస్ అధికారులు పనిచేయాలని ఆయన ఆశించారు. 5 ఏళ్లకోసారి మారే నాయకులతో నిమిత్తం లేకుండా పాలనా వ్యవస్థ నిరాటకంగా కొనసాగేందుకు, ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఏఐఎస్లు తోడ్పడాలన్నది ఆయన ఆలోచన. కానీ వారి ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. వృత్తి నిబద్ధత, నైతికత, నీతి నిజాయితీలతో ప్రజల మెప్పు పొందాల్సిన కొందరు అఖిల భారత సేవల యంత్రాంగం అవినీతి, అసమర్థత, స్వార్థంతో భ్రష్టుపట్టిపోయింది. ఏఐఎస్లలో అనేక మంది స్వార్థ రాజకీయ నేతలకు తావేదారులుగా మారడం వల్లే దేశానికి ఈ దురవస్థ దాపురించింది. ఇలాంటి విషపురుగులను వ్యవస్థ నుంచి ఏరిపారేయకపోతే మిగిలి ఉన్న ఈ కొంచెం ఏఐఎస్, ఐపీఎస్ల పరువు మిగలదు. నిబంధనలకు నీళ్ళొదిలే పనులను నాయకులు పురమాయించినప్పుడు చేయడం కుదరదని తెగేసి చెప్పగలిగిన వారు ఒకప్పుడు అఖిల భారత సర్వీసులో ఉండేవారు. నిత్యం ప్రజల కోసం పనిచేసేవారు. కానీ నేడు రాజకీయ నేతలతో కలిసి క్విడ్ ప్రోకో పద్ధతిలో జాతి వనరులను పంచుకు తినేవారు అఖిల భారత సర్వీస్ వ్యవస్థలో అధికమయ్యారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ చట్టాల అమలులో వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన కొందరు ఏఐఎస్లు, ఐపీఎస్లు విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు తెగబడుతూ మానవ హక్కుల ఉల్లంఘనల వంటి అనేక ఆరోపణలను ఎదుర్కొంటూ దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలు మారకపోతే, ప్రభుత్వం మార్చకపోతే భవిష్యత్తు బాధాకరంగా, భయంకరంగా తయారయ్యే అవకాశం ఉంది.